వారాహి రియల్టర్స్ యూట్యూబ్ ఛానల్లోకి మీ అందరికీ తిరిగి స్వాగతం. వెస్ట్ జోన్లో మీ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఏదైనా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియోలో మీ ముందుకి ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ని అయితే తీసుకొచ్చాము. ఇది లొకేట్ అయిన ఏరియా వచ్చేసి BHL బీరంగూడ. 3 BHK డూప్లెక్స్ హౌస్ అండి. ఇది బీరంగూడ మెయిన్ ఆర్చ్ నుండి 2.5 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేస్ కలిగిన మెయిన్ ఎంట్రన్స్ 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ రోడ్ ఇది కార్నర్ ప్రాపర్టీ అండి. 95 స్క్వేర్ యార్డ్స్లో అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ ప్రాపర్టీని కంప్లీట్గా అయితే చూపించడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా దీనిపైన ఐడియా రావడం కోసం ఇది మెయిన్ డోర్ అండి. కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా వదులుతూ కట్టడం అయితే జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్న రీసేల్కి వచ్చిన 3 BHK డూప్లెక్స్ హౌస్. ఇది డైనింగ్ ఏరియా, ఇది కిచెన్, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది. త్రీ BHK డూప్లెక్స్ హౌస్లో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్, ఇది కామన్ వాష్రూమ్. ఇప్పుడు స్టెప్స్ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అయితే చూసేద్దాం. ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ అండి. ప్రైస్ కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. మంచి వెంటిలేషన్ అయితే ఉంటుందండి, ఎందుకంటే ఇది డెడ్ అండ్ కార్నర్ ప్రాపర్టీ అని చెప్పచ్చు. పీస్ఫుల్ లొకాలిటీలో లొకేట్ అయి ఉన్న ఈ ప్రాపర్టీ కోసం మీకు కావలసిన ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా మమ్మల్ని సంప్రదించండి. ఇది హాల్ నుండి ఉన్న బాల్కనీ. ఇక్కడ నుండి మేము వ్యూ అయితే గమనించవచ్చు. కంప్లీట్ టెర్రస్ పైన వ్యూ అయితే ఒకసారి చూసేయండి. సో దట్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఐడియాగా వస్తాయి. చుట్టూ అయితే చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. పీస్ఫుల్ లొకాలిటీలో ఇండిపెండెంట్గా డూప్లెక్స్ మోడల్లో హౌస్ చూసేవారికి ఇది బెస్ట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ కోసం మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్స్ మాకు కాల్ చేయడం ద్వారా మీరు పొందగలుగుతారు. ఒకవేళ మీ కాల్ మేము ఆన్సర్ చేయలేకపోతే వాట్సాప్లో మీ ఎంక్వైరీ ఏంటో మాకు టైప్ చేసి పంపించండి, మీకు రిప్లై అయితే ఇస్తాము. మరొక జెన్యూన్ ప్రాపర్టీ డీటెయిల్స్తో మేము ముందుకు వస్తాము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.